హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్న మా సండే స్పెషల్ గుడ్లు రొయ్యలండి. అవి మీకు చూపిద్దామని ఈ వీడియో చేస్తానండి. ముందుగా స్టవ్ వెలిగించుకోవాలండి. దాని మీద కళాయి పెట్టుకొని కళాయి వేడయ్యాక ఇందులో 4-5 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలండి. అది బాగా మరిగాక ఫ్రెండ్స్, నిన్న మీ సండే స్పెషల్ ఏంటో నాకు కామెంట్ చేసి చెప్పండి. ఇలా ఆయిల్ మరిగాక కొద్దిగా అందులో పసుపు వేసుకోవాలండి. పసుపు వేసుకున్నాక మనం ముందుగా బాయిల్ చేసుకున్న గుడ్డుల్ని అందులో ఒక్కొక్కటి వేసుకోవాలండి. అవి బాగా ఫ్రై అవనివ్వాలి. చుట్టూ కలుపుతూ అలాగా ఫ్రై అవనివ్వాలండి. ఇలా బాగా ఫ్రై చేసుకోవాలండి. అవి ఫ్రై అయ్యేలోపు ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అవి పక్కన పెట్టుకోవాలి. గుడ్లు బాగా ఫ్రై అయిన తర్వాత ఇవి అందులో నుంచి తీసేయాలండి. ఇలా తీసిన తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ముక్కల్ని ఇందులో వేసుకోవాలండి. వేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలి. ఇలా అన్ని ముక్కలు వేసుకొని బాగా ఫ్రై అవనివ్వాలండి. ఈలోగా ఒక 4-5 పచ్చిమిర్చి తీసుకొని బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అవి కూడా అందులో వేసుకోవాలి. ఇవి కూడా వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలండి. అందులో పచ్చిదనం అంతా పోయే వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఆనియన్స్ పచ్చిమిర్చి వేసాక అన్నీ బాగా ఫ్రై అయ్యాక ముందుగా మనం కడుక్కొని రొయ్యల్ని పక్కన పెట్టుకోవాలండి. పసుపు ఉప్పు కలిపి ఇవి కూడా అందులో వేసి బాగా ఫ్రై అవనివ్వాలండి. అందులో ఉన్న వాటర్ అంతా ఇంకే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా ఉప్పు వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని మూత పెట్టుకోవాలండి. అందులో ఉన్న వాటర్ అంతా ఇంకి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇలా మూత తీసి కలుపుకోవాలండి. కలిపాక ఇందులోకి టమాటాలు ఒక 5-6 తీసుకొని మంచిగా కడిగి చిన్న చిన్న కట్ చేసుకొని అందులో వేసుకోవాలండి. అవి కూడా బాగా అందులో వాటర్ అంతా ఇంకే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి కలుపుకొని. ఇందులోకి ఇప్పుడేమో అల్లం వెల్లుల్లి పేస్ట్ని రెడీ చేసుకొని ఇందులో వేసుకోవాలండి. అది కూడా 1 స్పూను వేసుకోవాలి. అల్లం వెల్లుల్లి కలిపి. అల్లం వెల్లుల్లి ముందుగా వేయకూడదండి. అందులో ఉన్న ఫ్లేవర్ అలా పోతుంది. టేస్ట్ కూడా మారిపోద్దండి. ఇలా కొద్దిగా మధ్యలో వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక అన్నీ బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. ఇలా మూత పెట్టుకొని 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలండి. ఈలోగా మూత తీసుకొని చూడాలి. ఇలా మూత తీసుకొని ఒకసారి కలుపుకోవాలండి. అడుగు పట్టకన్నా సిమ్లో పెట్టుకోండి. ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఇందులోకి ఇప్పుడు మసాలాలు ఒక్కొక్కటి యాడ్ చేయాలండి. ముందుగా ధనియాల పొడి 1 స్పూను వేసుకోవాలండి. తర్వాత ఏమో 1 స్పూను పసుపు వేసుకోవాలండి. అది ఈ 2 వేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలండి. కలుపుకొని కొద్దిగా ఇందులోకి కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలండి. ముందుగా వేసుకున్నాం కదా, చూసుకొని కొద్దిగా వేసుకోవాలండి. తర్వాత ఇవన్నీ బాగా ఫ్రై అవనివ్వాలి. ఇలాగా మనం ఆయిల్ తేలుతుందండి. తర్వాత 2 స్పూన్లు కారం వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్నాక ఫిష్ మసాలా పొడి అండి. ఇది ఆచి ఫిష్ మసాలా పొడి చాలా బాగుంటుందండి. ఇది కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇవన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఇలా అన్నీ బాగా కలిపి ఇందులోకి మనం ముందుగా ఉడకబెట్టుకుని ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఉన్నాయి కదండి, అవి ఇందులో వేసుకోవాలండి. ఇలా ఒక్కొక్కటి వేసుకొని బాగా అన్నీ కలిపి ఒకసారి ఫ్రై చేసుకోవాలండి. తర్వాత ఏమో కొత్తిమీరని కొద్దిగా కడిగి మంచిగా ఇదిగోండి ఇలా కొద్దిగా వేసుకోవాలి. ఇది మధ్యలో ఒకసారి ఇలా వేసుకోవాలండి. ఫ్లేవర్ బాగుంటుంది. ఇలా అన్నీ కలుపుకొని కొద్దిగా చింతపండు పులుసు అండి. ఇది మీ ఆప్షనల్ అండి. వేసుకుంటే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. కానీ వేసుకుంటే చాలా బాగుంటుందండి. రైస్లో కలుపుకొని పుల్ల పుల్లగా చాలా బాగుంటుంది. అందులో కొద్దిగా తగినంత వాటర్ కూడా వేసుకోవాలి. ఇలా అన్నీ వేసుకొని ఒకసారి కలిపి మూత పెట్టుకోవాలండి. ఇలా మూత పెట్టుకున్నాక 10 నిమిషాలు బాగా ఉడకనివ్వాలండి. అప్పుడు తీసి చూస్తే ఇలా కలుపుకొని ఒకసారి చూడాలండి. ఇంకా అయిపోయిందండి కూర. ఇలా అందులోకి కొద్దిగా కొత్తిమీర కట్ చేసుకొని లాస్ట్ని చల్లుకోవాలండి. ఫ్రెండ్స్, గుడ్లు రొయ్యలు పులుసు బాగుందా? ఒకసారి కామెంట్ చేసి చెప్పండి. చాలా బాగుంటుందండి. రైస్ కనగా చపాతీ కనగా ట్రై చేసి చూడండి. నాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్.